గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్, జైన మతంలో వచ్చిన చీలికలు. జైన మతంలో వచ్చిన చీలికలు ఏంటి అంటే, జైన మతం రెండుగా విడిపోయింది. కారణాలు ఏంటి, దీని గురించి మనకి ఎలా తెలుసు, ఆధారాలు ఏంటి, ఒకసారి చూద్దాం. హేమచంద్ర సూరి, వెరీ ఇంపార్టెంట్ అండి. హేమచంద్ర సూరి రచించిన పరిశిష్ట పర్వన్ అనే గ్రంథం, వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. పరిశిష్ట పర్వన్ అనే గ్రంథం ఆధారంగా క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో జైన మతం 2 శాఖలుగా చీలిపోయింది. జైన మతం 2 శాఖలుగా చీలిపోయింది. ఏంటి ఆ 2 శాఖలు? నెంబర్ 1 దిగంబరులు. నెంబర్ 2 శ్వేతంబరులు అనే 2 శాఖలకు చీలిపోయింది. ఎందుకు వచ్చింది కాన్సెప్ట్ అంటే, మగధ గుర్తుపెట్టుకోవాలండి. జనపదాల్లో బలమైన రాజ్యం, బాగా గుర్తుపెట్టుకోవాలి. జనపదాల్లో బలమైన రాజ్యం. మగధలో 12 సంవత్సరాలు కరువు వచ్చింది. వెరీ ఇంపార్టెంట్, 12 సంవత్సరాలు కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు కొంతమంది మగధను వదిలి వలస వచ్చారు. ఎంతమంది వచ్చారంటే సుమారు 12,000 మంది వలస వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే దక్షిణ భారతదేశానికి వచ్చారు. వెరీ ఇంపార్టెంట్ అండి. 2004 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగిన బిట్ ఒకటి. సో వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆస్పిరెంట్స్ అండి, 2004 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగిన బిట్టు. 12,000 మంది మగధను వదిలి దక్షిణ భారతదేశానికి వలస వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెళగొళ అనే ప్రాంతానికి వచ్చారు. దీనికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే, ఈ 12,000 మందికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే భద్రబాబు. ఈయనతో పాటు సువిశాల భారతదేశ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజవంశం చంద్రగుప్త మౌర్యుడు కూడా ఈయనతో పాటే కలిసి వచ్చేశాడు. వెరీ ఇంపార్టెంట్, దీన్ని అడిగింది. ఏ భారతీయ చక్రవర్తి తన సింహాసనాన్ని త్యజించి జైన మతాన్ని స్వీకరించాడు మొట్టమొదటిసారి అని చెప్తుంటే మనకు లాజిక్ బిట్టది. సువిశాల సామ్రాజ్యాన్ని పరిపాలించిన మౌర్య సామ్రాజ్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు కూడా భద్రబాబుతో కలిపి శ్రావణ బెళగలోకి వచ్చేశారు. 12,000 మంది. ఈ శాఖనే దిగంబరులు అంటారు. మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు అంటే మగధలోనే ఉండిపోయారు. మగధలోనే ఉండిపోయారు. వాళ్ళకి నాయకత్వం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే స్థూలభద్రుడు. వాళ్ళకి నాయకత్వం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే స్థూలభద్రుడు. ఆ శాఖనే మనకి శ్వేతంబరులు అనేసి అంటారు. అలా 2 వర్గాలుగా డివైడ్ అయింది జైన మతం. ఇప్పుడు ఈ రెండింటిని గురించి ఒకసారి చర్చిస్తామండి. పోటీ పరీక్షల దృష్ట్యా మనకి ఒకసారి ఆస్పిరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటిని గురించి చర్చిస్తాం. ఏంటి, ఎక్కడ అనేది. దిగంబరులు వీళ్ళు మహావీరుని అనుచరులు. మహావీరుని అనుచరులు. దీని నాయకత్వం ఇచ్చిన వ్యక్తి భద్రబాబు.
భద్రబాబు కల్పసూత్రం అనే గ్రంథాన్ని రచించాడు. కల్పసూత్రం అనే గ్రంథాన్ని రచించాడు. 2018 గ్రూప్ 3లో బిట్టిది. కల్పసూత్రం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే భద్రబాబు కల్పసూత్రం అనే గ్రంథాన్ని రచించారు. సో వీళ్ళు దక్షిణ భారతదేశంలో జైన మతాన్ని ప్రచారం చేశారు. అక్కడ కూడా ఎక్కడ మనకి శ్రావణ బెళగల్లో ప్రచారం చేశారు. దీంట్లో ఒక వర్గం విడిపోయింది. మళ్ళా దీంట్లో దిగంబర్లో ఒక వర్గం ఉంది, సమయ్యాలు. వెరీ ఇంపార్టెంట్ అండి. సమయ్యాలు అనే ఒక వర్గం విడిపోయింది. విడిపోతే ఈ వర్గం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విగ్రహారాధనను వ్యతిరేకించింది. విగ్రహారాధనను వ్యతిరేకించింది. ఎవరు? దిగంబర శాఖలో మళ్ళా ఒక పార్ట్ డివైడ్ అయింది, సమయ్యాలు అనేది. సో వీళ్ళు విగ్రహారాధనను వ్యతిరేకించారు. మరొక వర్గం చూద్దాం ఒకసారి పోటీ పరీక్షల దృష్ట్యా. మరొక వర్గం శ్వేతంబరులు. శ్వేతంబరులు దీనికి నాయకత్వం ఇచ్చిన వ్యక్తి మనకి స్థూలభద్రుడు. స్థూలభద్రుడు దీని నాయకత్వం వ్యక్తి స్థూలభద్రుడు. వీరు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. తెల్లని వస్త్రాలు ధరిస్తారు, అందుకని వీళ్ళని శ్వేతంబరులు అంటారు. పైగా నగ్నంగా ఉంటారు. నగ్నంగా ఉంటారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. నగ్నంగా ఉంటారు, తెల్లని వస్త్రాలు ధరిస్తారు, నగ్నంగా ఉంటారు. స్థూలభద్రుడి దీని నాయకత్వం, పార్శ్వనాథుని యొక్క అనుచరులు. వీళ్ళలో నుంచి మరొక శాఖ విడిపోయింది శ్వేతంబరుల నుంచి. దాన్నే తేరపంతి అంటారు. తేరపంతి అనే శాఖ విడిపోయింది. చూడండి, దిగంబర్లో ఒక శాఖ విడిపోయింది, శ్వేతంబర్లో ఒక శాఖ విడిపోయింది. దీన్ని తేరపంతి అంటారు. వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం కూడా విగ్రహారాధన వ్యతిరేకం. విగ్రహారాధన వ్యతిరేకం వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే సమయ్యాలు, తేరపంతీలు యొక్క ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే విగ్రహారాధన వ్యతిరేకించాలి, అంటే రూపంలో ఉన్నదాన్ని వ్యతిరేకించాలి అనే కాన్సెప్ట్ అవి రెండు తీసుకొచ్చారు. వీళ్ళు శ్వేతంబరులు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. చాలాసార్లు అండి, చాలాసార్లు మీకు తెలిసే ఉంటుంది, చూసింటారు. మీరు కూడా రకరకాల కోచింగ్ సెంటర్లో వింటూ ఉన్నారు. చాలాసార్లు వచ్చిన బిట్టు శ్వేతంబరులు ఏ వర్గానికి చెంది ఎవరిని అంటారు అని అడిగారు. మనకు దిగంబరులనే వస్తుంది. సో కన్ఫ్యూజ్ కాకుందండి. శ్వేత తెల్లని వస్త్రాలు, శ్వేత తెల్లని వస్త్రాలు, పైగా నగ్నంగా ఉంటారు. డ్రెస్ ఉండదు వీళ్ళకి, పూర్తిగా నగ్నంగా ఉంటారు. సో ఇలాంటి వర్గంలో మనకి ఇది. మరి వీటితో పాటు యాపనీయ శాఖ అనే ఒక శాఖ వచ్చింది జైన మతంలో. యాపనీయ శాఖ అనే ఒక శాఖ వచ్చింది జైన మతంలో. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే జైన మతం రెండు శాఖలుగా చీలిపోయింది కదా, దిగంబరులు, శ్వేతంబరులని. ఆ రెండు శాఖల్ని ఐక్యమత్యం చేయడానికి వచ్చిన శాఖనే యాపనీయ శాఖ అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఐక్యమత్యం చేయడానికి వచ్చిన శాఖనే యాపనీయ శాఖ అని అంటారు. వీళ్ళు ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే వర్జం చూసే పద్ధతిని భారతదేశంలో ప్రవేశపెట్టారు. వర్జం అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తుంటే ఇది సరైన టైం అయినా, ఏమైనా దుర్ముహూర్తం ఉందా, రావుకాలం యమగండం, అమావాస్య పాడ్డలు ఇట్లా చూస్తాం కదా. అలా వర్జం చూసే పద్ధతిని భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టింది జైన మతంలో ఒక శాఖ, యాపనీయ శాఖ వర్జం చూసే పద్ధతిని ప్రవేశపెట్టిందండి. సో ఈ విధంగా జైన మతం రెండు శాఖలుగా చీలిపోయి భారతదేశంలో వివిధ వర్గాలుగా మనకు తెలుస్తూ వెళ్ళిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో శ్రావణ బెళగొల అనేది చాలా కీలకమైన అంశం. ఈ శ్రావణ బెళగొలలో గోముటేశ్వర విగ్రహం ఉంటుందండి. దీని ఎత్తు 21.5 మీటర్ల ఎత్తు. 12 సంవత్సరాలకు ఒకసారి దీనికి జాతర నిర్వహిస్తారు కర్ణాటకలోని శ్రావణ బెళగొలలో. అలాగే ఈ గోముటేశ్వర విగ్రహాన్ని రాచమల్ల రాజు చాముండేశ్వరరాయ కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది.
ఇవాళ కూడా ఉందండి అక్కడ ఆ గోమటేశ్వర విగ్రహం. ఆ శ్రావణ బెళగులలో భారతదేశ సువిశాల భారతదేశ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించి సల్లేఖనం, బాగా గుర్తుపెట్టుకోవాలండి, సల్లేఖనం అనే వ్రతం చేసి అక్కడే మరణించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆయన పేరు మీద చంద్రగుహ అని ఒక గుహ ఉండడం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. సో ఇదండి జైన మతంలో వచ్చిన శాఖలు మరియు దాని ఉద్దేశం మన పోటీ పరీక్షల దృష్ట్యా, యాస్పిరెంట్స్ దృష్ట్యా. సో యాస్పిరెంట్ చూస్తున్న వాళ్ళండి, నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పులు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఎక్కడైనా మిస్టేక్ ఉంటే నేను కూడా సర్దుబాటు చేసుకుంటా, అట్లేం ఇబ్బంది పడను. కానీ మీ సపోర్ట్ నాకు కావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరికొంతమందికి వెళ్ళండి. సో వీడియో చూడండి. రేపు క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మనకి జైన మతాన్ని ఆదరించిన చక్రవర్తులు ఎవరు, తర్వాత జైన మత సమావేశాలు ఏంటి అన్న దాని గురించి చర్చిస్తాం. థ్యాంక్ యూ.